హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కౌశికి మార్నింగ్ లేచేసరికి పక్కన బాబు కనపడకపోవడంతో కంగారుగా బాబు బాబు అంటూ హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి బాబాయ్ బాబు ఉన్నాడా, బాబు కనిపించట్లేదు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. బాబు నీ రూమ్లో లేడా అమ్మా అని సుధాకర్ కూడా కంగారుగా అడుగుతూ ఉంటాడు. అప్పుడు యువరాజ్ కూల్గా ఎందుకు టెన్షన్ పడుతున్నావక్క, బాబుని జగదాత్రి కేదార్ వాళ్ళు నువ్వు లేవకముందే తీసుకెళ్ళి ఆడిస్తున్నారేమో అని అంటూ ఉంటాడు యువరాజ్. అప్పుడే జగదాత్రి కేదార్లు కిందికి దిగి వస్తూ ఉంటారు. అప్పుడు కౌశికి ఊపిరి పీల్చుకొని బాబు కనిపించట్లేదేమో అని టెన్షన్ పడ్డాను, మీ దగ్గర ఉన్నారన్నమాట, నాకు రిలీఫ్గా ఉంది అని కౌశికి అంటూ ఉంటుంది. అప్పుడు జగదాత్రి డౌట్గా మా దగ్గర బాబు ఉండడం ఏంటి వదినా, మేము ఇవాళ తీసుకురాలేదు అని అనేస్తుంది. దాంతో కుప్ప కూలిపోతుంది కౌశికి. బాబు నీ రూమ్లో లేడా అక్క అని కేదార్ భయంగా అడుగుతుండగా లేడు, బాబు కిడ్నాప్ అయ్యాడు అని ఏడుస్తూ ఉంటుంది కౌశికి. బాబు ఎక్కడికి వెళ్తాడు, ఇంట్లోనే ఉంటాడు, అంతా వెతకండి అని సుధాకర్ అంటూ ఉంటాడు. కౌశికి ఏడుపు. యువరాజ్ నిషిక ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ కౌశికి లేవకముందే కౌశికి దగ్గర నుండి బాబుని యువరాజే కిడ్నాప్ చేసి తీసుకెళ్తాడు. కౌశికి ఏడుస్తూ ఉండగా యువరాజ్ నిషిక కన్నింగా నవ్వుకుంటూ ఉండగా జగదాత్రి పసిగట్టేస్తుంది. యువరాజ్ కిడ్నాప్ చేసిన బాబుని జగదాత్రి ఎలా తీసుకొస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.